ఇక పైన ఉపాధి హామీ అంటే 10 మంది అటెండ్ అయ్యి 50 మంది మస్తరేసి డబ్బులు తీసుకుంటూ అక్కడ పనేం జరగకపోయినా జరిగినట్టు రికార్డులు చూపెడుతూ సాగిపోతున్న అతిపెద్ద కుంభకోణానికి చెక్ పెట్టే అంశంలో ఒక కీలకమైన అడుగుబడిగింది. ఉపాధి హామీ పథకంలో సవాలుగా మారిన దొంగ మాస్టర్ల కట్టడి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ముఖ ఆధారిత హాజరు విధానం ప్రవేశపెడుతోంది. దీని ద్వారా ఒకే శ్రామికుడు 2-3 చోట్ల వేర్వేరు పేర్లతో హాజరు వేయించుకునే వీలు ఉండదని భావిస్తున్నారు. వచ్చే నెల 10 నుంచి రాష్ట్రంలో కొత్త విధానం అమలుకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేస్తుంది. మాస్టర్ ట్రైనీల ద్వారా జిల్లాలో క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రస్తుతం శిక్షణ ఇస్తున్నారు. ముఖ ఆధారిత హాజరు విధానంలో భాగంగా శ్రామికులు ప్రతి ఒక్కళ్ళ ఫోటో మొబైల్లో ముందుగా తీసి జాతీయ మొబైల్ పర్యవేక్షణ వ్యవస్థకు సంబంధించిన యాప్లో అప్లోడ్ చేయబోతున్నారు. పని ప్రదేశంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం మళ్ళీ క్షేత్రస్థాయి సిబ్బంది శ్రామికుల ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేస్తారు. ఈ సమయంలో ఒకరి తరపున మరొకరు హాజరైతే అట్లాంటి వాళ్ళ ఫోటోల్ని యాప్ అనుమతించదు. దీనివల్ల ఆన్లైన్లో హాజరు వేయడం సాధ్యం కాదు. ఇప్పటివరకు ఒకే శ్రామికుడు 3-4 చోట్ల వేరువేరు పేర్లతో హాజరైన యాప్లో ఫోటో అప్లోడ్ చేసే వీలుండేది. ఉదాహరణకి ఈశ్వరరావు అనే శ్రామికుడు పంచాయతీల్లో 4 చోట్ల చేపట్టే పని ప్రదేశాల్లో హాజరవుతున్నారు. ఓ చోట తన పేరుతో మిగిలిన 3 చోట్ల జాబ్ కార్డు కలిగిన ఇతరుల పేర్లతో హాజరు వేయించుకుంటున్నారు. కొత్త విధానంలో ఇట్లాంటి అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్టబడుతుందని ప్రభుత్వం అంచనా ఇస్తుంది. వైసీపీ ప్రభుత్వంలో దొంగ మాస్టర్ల భాగవతం పెద్ద ఎత్తున సాగింది. ఆ పార్టీకి చెందిన గ్రామస్థాయి నేతలు క్షేత్రస్థాయి సిబ్బంది కుమ్మక్కే దొంగ మాస్టర్ల ద్వారా దోచేశారు. మృతి చెందిన వారి పేరుతో కూడా వేతనాలు డ్రా చేసిన ఘటనలు అనేక ఉన్నాయి. ప్రతి దాంట్లో ఈ నీచ జర్నలిజం ఇదే ఉంటుంది. తెలుగుదేశం టైంలో అది జరిగిందనే కదా వైసీపీ టైంలో బిల్లులు ఆపింది. మరి అప్పుడు అదే జరిగింది కదా, ఎవడున్నా అదే జరుగుతోంది. కానీ వైసీపీదే రాయాలి, తెలుగుదేశంది రాయకూడదు. తెలుగుదేశం టైంలో బాధితుల కింద రాయాలి. ఈ నీచ జర్నలిజం మాత్రం పోవట్లేదు ఈ వార్తల్లో.